ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలు, పేదలు. ఆగర్భ శ్రీమంతుడు ఎవరు అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం కోసమో, అసిస్టెంట్ ఇంజనీర్ కోసమో, లేకపోతే జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ కోసమో కోటీశ్వర్లు ఎవరు ప్రయత్నం చేయరు. 99% పేదవాళ్ళు, చదువుకున్న వాళ్ళు ఈ రాష్ట్ర నిర్మాణంలో భాగస్వాములు అవ్వడమే కాకుండా తమని కనిపెంచిన తల్లిదండ్రులు ఈ రకంగా కాస్త జీవితంలో సంతోషాన్ని, కనీసం వాళ్ళు పడ్డ శ్రమను మర్చిపోతారని చెప్పి పేదవాళ్లే ఈనాడు హైదరాబాద్కు వచ్చారు గ్రామీణ ప్రాంతాల నుంచి. వచ్చేటప్పుడు తొవ్వ ఖర్చులకో, లేకపోతే ఎక్కడో ఒక దగ్గర తెలిసిన వాళ్ళ దగ్గర ఉండడం కోసమో, లేకపోతే యూనివర్సిటీలలో అడ్మిషన్లు తీసుకొని ఉన్నత చదువులు చదువుతూనే పోటీ పరీక్షలకు సిద్ధమైంది. ఒక 6 నెలల్లో, సంవత్సరంలోనో కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకొని పోటీ పరీక్షలు రాసి ప్రభుత్వ ఉద్యోగ ఫలితాలు వస్తే, ఉద్యోగం వస్తే సరే, ఉద్యోగం రాకపోతే ప్రత్యామ్నాయం గురించి ఏం చేయాలని ఒక ఆలోచనతోనే వచ్చారు. సంవత్సరం లోపల తేలాల్చిన విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంగా మారి శాశ్వత నిరుద్యోగులుగా హైదరాబాదు నగర వీధుల్లో తిరుగుతుంటే 10 సంవత్సరాలైనా ఆనాటి ప్రభుత్వం పరీక్షలు నిర్వహించలేదు. దీన్ని బాధ్యతారహిత్యం అనాలనా, లేకపోతే నిర్లక్ష్యం అనాలనా, లేకపోతే వైఫల్యం అనాలనా నాకు తెలియదు. మీరు ఆలోచన చేసుకోండి.